మన ఆచార్య శ్రీనివాస్ గారికి గట్టిగా చెప్పలు కొడదాం మనం. ఆయన గొప్ప ఉద్యమం లేపాడు. ఆయన శాకాహారి జగత్. నాకు తెలిసిన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు సుభాష్ పత్రి. ఆయన కళ అది. ఇవాళ మన స్పిరిచువల్ సైంటిస్ట్ గ్రహీత ఆచార్య శ్రీనివాస్ గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. I request all the dignitaries on the dais to come forward to confer Spiritual Scientist Award upon Acharya Srinivas Garu. ఈక్యూ ఫర్ పీస్ మ్యాట్ పెర్ల్స్టీన్ గారు అమెరికా నుంచి. ఆయన వెజిటేరియన్, గట్టిగా చెప్పడం కొడదాం. ఆయన కనుక వెజిటేరియన్ కాకపోతే మనం ఈ అవార్డు తీసుకోం. స్పిరిచువాలిటీ సైన్స్ అవ్వాలి. స్పిరిచువల్ సైన్స్ యొక్క ఫండమెంటల్ పాయింట్ ఏమిటంటే మనం శరీరం కాదు, మనము ఆత్మ పదార్థము. మనుత్రాయతి ఇది మంత్ర అంటే మనసుతో చేసేది మంత్రం, మనసు అవతలకు పోయేది చేసేది ధ్యానం. స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే తన దుఃఖాన్ని తాను పోగొట్టుకుని పక్కవాడికి ఏ దుఃఖం కలిగించకుండా ఇది ఒకటే. రక్తపు కూడి ఏమిటండి? ఆ రక్తం తినడం ఏమిటి? అది ఏం పదార్థం తింటున్నావు తెలీదా నీకు? దాని పీక కోస్తే వస్తుందా నీకు తెలీదా? ఆ అన్నం కంచంలో ఎందుకురా మాంసం నీకు? గడ్డంలో ఏమైనా ఆధ్యాత్మికత ఉందా? నా ఆధ్యాత్మికత ఈ కాషాయంలో ఆధ్యాత్మికత ఉందా? ఆ తెల్ల బట్టల్లో ఉందా ఆధ్యాత్మికత? వేమని చెప్పారు, ఎక్కడుంది ఆధ్యాత్మికత? లోపలుంది అంతా. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతుకడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల దర్పంగా వశమే. Where there is meditation, there is spiritual science. Where there is no meditation, there is no spiritual science. ఈ కార్యక్రమం ఎలా జరగడం, మీరందరూ రావడం, ఆ టీం అందరికీ, శిరీష గారికి, శ్రీనివాస్ గారికి, ఆంధ్ర యూనివర్సిటీ వారికి అందరికీ కృతజ్ఞత. మనందరికీ కూడా ఒక గ్రేట్ మూమెంట్. ఈ అవార్డు మనందరికీ వచ్చినట్టు, మనందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్.